సోదరుడు నాని హైదరాబాద్లో ఉంటున్నారు. నాకు నాని అనే పేరున్న మీ సోదరుడు పేరు కన్నా మీ సోదరుడు కన్నా హైదరాబాద్లో ఉంటున్నారు. ఎక్కువగా ల్యాండ్ సెటిల్మెంట్స్ ఇతరత్ర పంచాయతీలు ఎక్కువగా చేస్తుంటారు. అంటే కేసీఆర్ గారి సర్కారులో ఆయన ఇలాంటి సెటిల్మెంట్లు అవి చేస్తున్నారంటే కేసీఆర్ గారి కుటుంబం నుంచి ఏ మద్దతు లేకోకుండానే మీ సోదరులు అలాంటి సెటిల్మెంట్లు భూదందాలు చేస్తున్నారంటారా? మీరు అడిగినట్టు మా సోదరుడు రియల్ ఎస్టేట్ చేస్తాడు కాబట్టి రియల్ ఎస్టేట్ చేసిన వాళ్లకు ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయినారు కాబట్టి ఆయన సహకారంతో చేస్తున్నారు అనేది మీ ఆరోపణ. కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు కూడా కన్నారావు అనే వ్యక్తి రియల్ ఎస్టేట్ చేసుకునేది, చిన్న చిన్న ల్యాండ్ సెటిల్మెంట్స్ చేసుకునేది. దానికి ఈరోజు ఆయన ముఖ్యమంత్రి అయ్యి ఈయన ల్యాండ్ సెటిల్మెంట్ చేసుకున్న దానికి వారి సహకారంతో అని మీరు అనడము నాకు మంచిగా అనిపిస్తలేదండి. మీకు తెలవాల్సిన గతంలో బాబాయ్ సీఎం కాకముందు ల్యాండ్ సెటిల్మెంట్ చేస్తున్న కన్నా ఈరోజు బాబాయ్ సీఎం అయితే మరింత పేటరేగిపోతున్నారన్న విమర్శలకు మీ సమాధానం కావాలి. డెఫినెట్గా నేను మీకు క్లారిటీ ఇస్తానండి. ఈరోజు కన్నారావునే ఫోకస్ చేస్తున్నారు కానీ మరి మీకు తెలుసు, మీడియాకు తెలుసు, తెలంగాణ ప్రజలకు కూడా కొందరు తెలుసు, మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కొందరు తెలుసు, టీఆర్ఎస్లో అందరికీ తెలుసు. కేటీఆర్ కంటే ఎక్కువ కవిత కూడా ల్యాండ్ సెటిల్మెంట్స్ చేస్తున్నది. అవునా? కేటీఆర్ కూడా చేసుకుంటున్నాడు. అవి మరి మీకెందుకు వినిపిస్తలేవో కనిపిస్తలేవో నాకు అర్థం కావట్లేదు. మీరు చెప్తే వింటాం, మేము కూడా చెప్పాను కదండి. మీరు చెప్తే వింటాము అంటున్నా. చెప్పాను, మీరు ఇప్పుడు అడిగారు, నేను చెప్పాను కదా. మీరు కేవలం కన్నారావుదే ఫోకస్ చేసి అడిగారు. నేనేమి అబద్ధం ఆడట్లేదు. కన్నారావు అంతకుముందు చేసుకున్నాడు, ఇప్పుడు చేసుకుంటాడు. కానీ ఏ పొజిషన్లో లేని కన్నారావే చేస్తున్నాడు అన్నప్పుడు పొజిషన్లు ఉన్న వాళ్ళు ఎంత చేస్తారు? వాళ్ళకి అవసరం అంటారా? పొజిషన్లో ఉన్నారు కదా, మంత్రులుగా ఉన్నారు, ఎంపీగా ఉన్నారు, వాళ్ళకి అవసరం అంటారా భూదందాలు? చేస్తున్నారు కాబట్టి అంటున్నాను కదండి. అంటే మీ బ్రదర్ పొజిషన్ లేదు కాబట్టి పొజిషన్ కోసం చేస్తుండొచ్చు. వాళ్ళు పొజిషన్లో ఉన్నారు కదా, ఒకరు మంత్రిగా ఉన్నారు, ఒకరు ఎంపీగా ఉన్నారు కదా, అలాంటప్పుడు వాళ్ళకి భూదందాలు సెటిల్మెంట్లు అవసరం అంటారా? డబ్బు ఎవరికి చేదండి. అంతేనంటారా? మీకు చేదా? నేను అంత అన్యాయం అక్రమంగా పోయి నాకు డబ్బు కావాలని నేను అనుకోనండి. అట్లా అనుకుంటే ఈరోజు పేరు వద్దు కానీ కొందరు చెప్తే పోయేదాం. ఇప్పుడు మా పార్టీలో మొన్నటి వరకు మా ఇంకో అత్తమ్మ కొడుకైన ఉమేష్ రావు గారు ఉన్నారు. ఇంతకుముందు ఆయన కూడా స్పోక్స్ పర్సన్ ఉండే. ఇప్పుడు ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాడు. అయినా కూడా ముఖ్యమంత్రిగా వాళ్ళ బేనమామ అయిన చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి కాగానే ఆయన దగ్గరికి వెళ్ళిపోయిండు. ఆయన కాళ్ళ మీద పడ్డాడు, కాంట్రాక్ట్స్ తెచ్చుకుంటున్నాడు, డబ్బులు తెచ్చుకుంటున్నాడు. నాకు అవసరం లేదు కదండి. నాకు నేను కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నందుకు ఈరోజు గర్వపడుతున్నా. నేను సిన్సియర్గా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఉన్నా. కానీ మళ్ళీ డైల్యూట్ అయిపోయి నాకు మీరు అన్నట్టు మీకు వద్దా డబ్బు, మీకు చేదా అన్నారు కదా. నాకు డబ్బు అవసరమే, కానీ ఒక పార్టీ కండువా కప్పుకొని మీనమామ బంధుత్వం వేరు, ఈ పార్టీ కండువా కప్పుకొని పార్టీకి అన్యాయం చేయడం వేరు. అట్లాంటి అక్రమ సొమ్ము నాకు అవసరం లేదు.